గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ రోడ్డెక్కారు. పిల్లల భవిష్యత్తులో రాజకీయాలు వద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కునే స్థాయి తమకు లేదని అన్నారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురి చేయవద్దంటూ వాపోయారు. ఇక ఆరోపణలు చేసేవారు ఆధారాలతో నిరూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అప్పులు చేసి ఓ పూట తిని మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా పిల్లల్ని కష్టపడి చదివించుకున్నామని చెప్పారు విద్యార్థుల పేరెంట్స్. ఇప్పుడు పోస్టులు కొన్నామన్న ప్రచారంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్ ఏంటి, 3 కోట్ల రూపాయలు చెల్లించి ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యారు అంటూ వస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా ఖండిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రస్తుతం మనతో పాటు పేరెంట్స్ ఉన్నారు. చెప్పండి, అంటే 3 కోట్ల రూపాయలు చెల్లించారు అంటూ ఒకవైపు ఆరోపణ, మరోవైపు పిల్లల భవిష్యత్ ఏంటి అని ప్రశ్నార్థకం. ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు ఎంతో ఆశిస్తారు కదా. వాళ్ళకి ర్యాంక్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసి తెలంగాణను బాగు చేయాలి అని అనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఇదొక అలిగేషన్ చేశారు. 3 కోట్లని. 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? 3 పూట్ల 3 చేతులే లోపలికి పోలే రోజుల్లో 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. ఎంతో కష్టపడి రేయిం బగళ్ళు అసలు కుటుంబాలను వదిలిపెట్టేసి ఎంతో కష్టంగా చదువుకున్న వాళ్ళందరికీ న్యాయం చేయకపోతే ఏంటండి ఈ న్యాయ వ్యవస్థ? అందరి పిల్లలకి న్యాయం చేయాలనేదే మా ఆకాంక్ష. చెప్పండి, పిల్లల భవిష్యత్తే తల్లిదండ్రులకి పెద్ద ఛాలెంజ్. అలాంటిది కష్టపడి గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు అన్న సంతోషాన్ని కనీసం కొన్ని గంటలైనా మిగిల్చిందా మీకు ఆనందాన్ని? అది లోపలికి దిగమింగే లోపలనే ఏదో బయటకు వామిటింగ్ వచ్చినట్టుగా చేశారండి. ఒక క్యాన్సర్ పేషెంట్కి డాక్టరు క్యాన్సర్ ఉన్నదనే విషయం కూడా దాస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ తప్ప క్యాన్సర్ చెప్పరు, పేషెంట్ చెప్పరు. కానీ ఇది అంతకంటే దారుణంగా ఉందండి. క్యాన్సర్ లేని పేషెంట్కు నీకు క్యాన్సర్ ఉంది అంటే ఎలా చచ్చు బతుకుతారో అలా ఉంది పరిస్థితి. వాళ్ళంత కష్టపడి అంత నిద్రాహారాలు మారి తిండి తిప్పలు మాని అంత చేసి కష్టపడితే తీరా 3 కోట్లు 4 కోట్లు ఏంటండి? ప్రూఫ్స్ ఏంటి? న్యాయ వ్యవస్థ చూసుకుంటున్నది కదా, న్యాయం చూసుకుంటున్నారు కదా, న్యాయ సంఘం మాట్లాడుతున్నారు కదా. ఎందుకండి ఇలాంటి ఆరోపణలు చేయడం అవసరమా? చెప్పండి. మీకు మీరు రాజకీయాలు ఏమన్నా ఉంటే చూసుకోండి పర్సనల్, కానీ ఇంతటి భవిష్యత్తు ఉన్న పిల్లల్ని రేపేదో తెలంగాణ ఎంతోమంది కష్టపడి తెలంగాణ తెచ్చిండ్రు. ఆ తెలంగాణ ఉన్నది అనే నమ్మకము పిల్లలు కూడా, మన తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాలకి ఈ పోస్టులు పడ్డాయి. వాళ్ళు పోరాడినట్టుగానే వీళ్ళు కూడా ఏదో పోరాడి మన వ్యవస్థను మార్చుకోవాలి, మన వ్యవస్థను బాగా చూసుకోవాలని. ఏ ర్యాంక్ వచ్చింది? 67. ఉదయ్ కిరణ్ 67 ర్యాంకు. మేము కూడా విలేజ్ నుండి, చిన్నలచ్చపేట మా విలేజ్ నుండి తెలుగు మీడియం 7th వరకు చదివిండు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చినాము. మేము ఏదో పెద్ద పోస్టులతో కాదండి, మా ఆయన నేను ప్రైవేట్ జాబులు చేసుకుంటూ మా బాబుని చదివించుకున్నాము. మీ బాధ నిజంగా వర్ణాతీతం అనే చెప్పాలి. కళ్ళ ముందే జాబ్ వచ్చిందని సంతోషంలో ఒకవైపు 3 కోట్లు చెల్లించారంటూ ఆరోపణలు చేశారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఆ సంతోషం వచ్చిన దానికంటే ఈ బాధ తట్టుకోలేకపోతున్నామండి. ఒకరెవరో అడిగారంట ఒక అమ్మాయిని, వాళ్ళ పేరు డీటెయిల్స్ నేను చెప్పను. ఆ అమ్మాయిని మీరు 3 కోట్లు ఇచ్చి జాబ్ తెచ్చుకున్నారా అంటే, సెన్సిటివ్ మనస్తత్వం ఉన్న అమ్మాయి అంటే ఏమైనా సూసైడ్ చేసుకుంటే వాళ్ళు దీనికి కారణం అవుతారా? ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ఇలాంటి వగేరా అనేటి వైరల్స్ సృష్టించద్దు. కొంచెము రాజకీయ పార్టీలు అనేది కొంచెము మెచ్యూరిటీ మైండ్తోనే ఉండి మాట్లాడాలి. పిల్లల భవిష్యత్తును పాడు చేయొద్దు. మాటే కదా అని తీసి పడేయద్దండి. మాట కూడా ప్రాణం తీస్తుంది. మీరు కళ్ళ ముందే చూసుంటారు, మీ కొడుకు ఎంత కష్టపడ్డాడు, నిద్రలేని కష్టపడ్డాడండి. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. దాన్ని చెప్పలేను. మీకు ప్రూఫ్స్ కావాలంటే ఫోటోలు ఉన్నాయి. గడ్డాలు మీసాలు పెంచుకొని ఒక రూమ్లో కొన్ని సంవత్సరాలు మా బాబు బీటెక్ సెకండ్ ఇయర్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడండి. కొన్ని నిద్రాహారాలు మారిండు. నాని తిందుదా అంటే ఆ తింటానులే, నాని స్నానం చేద్దా అంటే అది ఇంపార్టెంట్ విషయం కాదమ్మా, చదివే ఇంపార్టెంట్ అన్నంత ప్రిఫరెన్స్ ఇచ్చిండు. ఎన్నో దసరాలు 3 దసరాలు, ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి మేము దసరాలు కాదు, పెళ్ళిళ్ళు కాదు, మాది పెద్ద ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ సైడ్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏ పెళ్ళిళ్ళకి అటెంప్ట్ కాలేడండి. చాలా మంది మా అమ్మల్ని అన్నారు, మీ బాబు ఏంటి అందరు చదువుతలేరు, మీ బాబు రావట్లేదు అంటే ఎవ్వరు ఏమనుకున్నా పట్టించుకోలేడు. నా లైఫ్ ఒకటి గోల్ అంతే. మనం చిన్న స్థాయి నుండి కష్టపడ్డాము, చేసినాము. మనము అనేది ఒక ఇలాంటి కష్టాలన్నిటి పోవాలి.
ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవస్థను అనేది మనం చదువు ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పోయినా కానీ 30-40 పిల్లలకు ప్యాకేజ్ అవుతుండే 3-4 ఇయర్స్ నుంచి అలాంటి వదులుకొని కూడా ఈ వ్యవస్థ మార్చుకోవాలి, మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఈ గవర్నమెంట్ జాబ్కి వచ్చారండి. చాలా మంది కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ సైడ్ ఎవ్వరు వస్తలేరు. అంటే ఇలా టైం వేస్ట్ చేస్తుందని, ఇలా గ్యారెంటీ లేదు అని. కానీ మా బాబు వచ్చినందుకు వాళ్ళకు కూడా నమ్మకం కోల్పోయేటట్టు చేస్తున్నారు. రేపు చైర్లో కూర్చునే లోపలనే వీళ్ళు ఆ నమ్మకాన్ని పోగొడుతున్నారు. గవర్నమెంట్ జాబ్ అనేది మళ్ళీ రాయాలంటే నెక్స్ట్ జనరేషన్ మా బాబు రాయమని కూడా చెప్పేటట్టు లేడు. మా బాబుకు 460 మార్కులు వచ్చినాయి. మా బాబుకు రాత్రి పగలగా మస్తు చదువుకున్నాడు మేడం. మాకు మాత్రం న్యాయం చేయాలి. మాకు 2 బిడ్డల కొడుకు, మాకు కూడా ఎవరికి చదువు లేదు, జాబ్ రావాలని మేము ఎంతో సంతోషపడ్డాం. ఇప్పుడు ఇట్లా వరకు బాధగా ఉంది మేడం, తట్టుకోలేకపోతున్నాము. అమ్మ చెప్పండి, 3 కోట్ల రూపాయలు చెల్లించారంటూ ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు వాళ్ళకి? ఇప్పుడు అన్ని అబద్ధం మేడం, అది అన్ని అబద్ధం. మాకు కూలి నాలి చేసుకుంటాము, ఒక రోజుకి 10 రూపాయలు 200 కూలి చేసే ఇంట్లో పని చేసుకొని బతికేటోళ్ళు మేము. అన్ని అబద్ధం. అది మాకు 1,00,000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అన్ని ఏం అబద్ధం మాటలు. 3 కోట్లు అయితే అబద్ధం మాటలు. పిల్లలు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు కోచింగ్ పంపించినాము మేము కష్టపడి. ఓయిలా సీట్ వచ్చింది మా అమ్మాయికి, మళ్ళీ నారాయణ కాలేజీలో వచ్చింది, మళ్ళీ అన్ని దాంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. కావాలంటే ప్రభుత్వంకి ఎంక్వైరీ చేసుకోమని, ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకోమని, అంతే. చెప్పండి, ప్రస్తుతానికైతే మాత్రము తల్లిదండ్రులు కావాలి అంటే ఎంక్వైరీ చేయండి, అంతేకాని కనీసం మా బ్యాంకుల్లో 3 లక్షలు కూడా ఉండవు, అలాంటిది 3 కోట్ల రూపాయలు చెల్లించారు అంటూ చేస్తున్నటువంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఒక తల్లిగా ఉద్యోగం సాధించాడు అన్న సంతోషం ఉంటుంది, ఆలోపే ఇలా ఆరోపణలు వస్తున్నాయి. డెఫినెట్గా అండి, వాడు కష్టపడి ఎంతో ర్యాంక్ సాధించినాక ఇలా జరగడం చాలా బాధాకరంగా. సో ఏంటంటే వాడు రాత్రి పగలు కష్టపడ్డాడు, 4 గోడల మధ్యలో ఉండే కష్టపడ్డాడు, అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావడం నిజంగా బాధాకరం. దీనికి ఏంటంటే మీరు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాము. బికాస్ మీ వాయిసే పబ్లిక్ ఎక్కువగా వింటుంది త్రూ మీడియా. వైపు మీరు డిప్రెషన్లో ఉన్నారు, మరోవైపు పిల్లలు డిప్రెషన్లో ఉంటారు. సో పిల్లలు ఏం చెప్తున్నారు మీకు? ఏం చెప్తున్నారంటే వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నారు, మేము వాళ్ళని ఓదారుస్తున్నాం. మేము డౌన్గా ఉన్నప్పుడు పిల్లలు వచ్చి ఏం కాదులే మమ్మీ న్యాయం గెలుస్తుంది అంటారు. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మేము వెళ్ళి ఏం కాదు నాన్న, మీరు కష్టపడి సాధించిన ర్యాంకే, సో డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది అని మేము అనుకుంటున్నాము. న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నాము, ఎందుకంటే మాకు ఇంకా వ్యవస్థ పైన, గవర్నమెంట్ పైన చాలా నమ్మకం ఉంది. బికాస్ గవర్నమెంట్ ఈజ్ రియల్లీ ట్రయింగ్ హార్డ్ ఫర్ దిస్. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మా పిల్లలు సాధించినటువంటి ఉద్యోగాలు కష్టపడి సాధించినవే, ఎలాంటి డబ్బులు అనేది చెల్లించలేదు అని చెప్పేసి మేము నిరూపిస్తాము. అదేవిధంగా న్యాయం కూడా మా వైపు ఉంది, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, హైదరాబాద్.